నేను మన శృంగేరి భారతీయ తీర్థస్వామి దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షంగా చూసి విని ఎంతో ఆనందించా. నిజంగా దక్షిణామనాయ పీఠం అంటే అదేరా బాబు అని. ముఖ్యమంత్రులును గవర్నర్లు లాంటి వాళ్ళు వస్తే ఆయన ఇంటర్వ్యూ ఇవ్వట. చాలా ఒకవేళ ఇవ్వాల్సి వచ్చినా ఎవరైనా వచ్చి ఏమండి తప్పదండి వాళ్ళు ఏదో పరిపాలిస్తున్నారు బాగుండదు, ఒక్క నిమిషం కనిపిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ నాయకులు కూడా తక్కువ వాళ్ళు కదా, కక్షలు సాధించే రకాలు, లేనిపోని గొడవలు పెట్టేస్తారు అని అంటే కూడా ఆయన చాలా విసుగ్గా విరక్తిగా ఏమిటి వీళ్ళందరూ వస్తారు వాళ్ళకి మనం ఏం చెబుతాం, రమ్మనండి ఏదో పొమ్మనండి అంటే అంత. అదే ఆ స్వామి పండితులు కానీ నిజమైన యోగులు కానీ జ్ఞానులు కానీ సేవాభావంతో ఉండేటువంటి భక్తులు కానీ వస్తే హాయిగా మాట్లాడతారు, గంటల తరబడి మాట్లాడతారు. దాన్ని సమయం ఇబ్బంది అయిపోయిందని మాట్లాడుకోరు. వాళ్ళని ప్రత్యేకంగా కూడా పిలుస్తారు, ఆదరిస్తారు, ప్రోత్సహిస్తారు ఆయా రంగాల్లో. ఎందుకంటే సాహిత్యం సంగీతం ఇవన్నీ పరిధి వెళ్ళకపోతే ఆధ్యాత్మికత కూడా వృద్ధి చెందదు. ఆయా పీఠాల అధిపతులు భారతీయ తీర్థస్వామి లాంటి వారు దాన్ని బాధ్యతగా భావిస్తారు. వారు ఏం చేయకపోయినా, అటువంటి జ్ఞానుడు ఏమీ చేయకపోయినా గొడవలేదు, ఎవరు ఏమి అన్నానికి వెళ్ళిన కుర్యాత్ న విజయానయాత్ సర్వం బ్రహ్మేత్యనుస్మర. సర్వం బ్రహ్మాన్ని భావించే వాళ్ళకి కర్తవ్యాలే ఉంటాయి. కానీ లోకానుగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి అని, లోక సంగ్రహమేవాపి అని లోకం కోసం కొన్ని చేస్తారు. అది కూడా నిరహంకారంగా నిర్మమకారంగా. ఎందుకని ఆ సిద్ధుల యొక్క సారాంశం సారప్రాయం సమిష్టి రూపమైనటువంటి అమ్మవారి ఆరాధనలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి ఆవిడ దొరికిన తర్వాత, ఆవిడ ఆత్మ అని తెలిసిన తర్వాత ఆత్మధ్యానంలో ఉంటారు. కానీ నిప్పుల మీద నడవడం, నీటి మీద నడవడం ఈ కర్మ వారికి ఏమిటి? దీన్ని ఏదో బయట ప్రదర్శించిన వారెవరో రావడం, దుకాణం పెట్టమనడం, మా అబ్బాయి తీవ్ర క్యాన్సర్తో ఉన్నాడండి మా అబ్బాయిని వీళ్ళ అబ్బాయి ఏమైనా సుభాష్ చంద్రబోసా మహాత్మా గాంధీయా? ఇప్పుడు బతకపోతే ఏమైనా నష్టం ఉందా? ఏదో తల్లిదండ్రుల మమకారం వాళ్ళు అనుకుంటారు బతికితే బాగుండాలి. అటువంటి వాళ్ళని బతికించడానికి సిద్ధులు ఉపయోగించకూడదు. అదొక రకంగా జాతకాన్ని తిరిగి రాయడం తప్పది. దాని వైద్యశాస్త్రం ద్వారా ఏం జరగాలో అది జరుగుతుంది. వాడికి బతికే యోగం ఉంటే బతుకుతాడు, లేతలేదు. ఎంత కోటీశ్వరుడైనా చేయాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఈ బతికి వచ్చేటువంటి అబ్బాయి ఎవరు త్యాగమూర్తి ఏం కాదు. భజరే లోక గురు మనుజా భజరే లోక గురు మనుజా